శంషాబాద్ మున్సిపాలిటీ సిద్ధాంతి బస్తీలో బ్రిడ్జి నిర్మాణం కోసం జేఏసీ నేతలు చేపట్టిన ధర్నా కార్యక్రమాన్ని ఎంపీ రంజిత్ రెడ్డి సందర్శించారు. ధర్నా చౌక్కు చేరుకుని ప్రజలతో మాట్లాడి సమస్య అడిగి తెలుసుకున్నారు. బస్తీవాసులు జాతీయ రహదారిని దాటుకుని వెళ్లేందుకు ఇబ్బంది పడుతున్నారని, నూతన బ్రిడ్జి నిర్మించాలని ఎంపీని కోరారు. మరో 2 నెలల్లో బ్రిడ్జి పొడిగింపు పనులు, అండర్ పాస్ పనులు ప్రారంభిస్తామని ఎంపీ తెలిపారు. ఈ విషయమై కేంద్ర రహదారుల మంత్రి నితిన్ గడ్కరీని పార్లమెంట్ సమావేశాలలో కలిసి వినతిపత్రం అందజేస్తామని, పరిష్కారం దిశగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. మెకానికులందరికీ నమస్కారం. ఇంతమంది భక్తులు నాకంటే ముందు మాట్లాడుతూ నిజంగా ఎంపీ గారు వచ్చిండ్రు, ప్రాబ్లం సాల్వ్ చేస్తారని చెప్తే నేను మీకు అందుకే ముందుగా శంఖంలోకి వస్తే తీర్థం అయినట్టు మన రీజనల్ ఆఫీసర్ షోవా గారితో మాట్లాడిపించి ఏం చెప్పడం జరిగిందంటే దీనికి పరిష్కారం ఉంది, పరిష్కారం లేదన్న టాపిక్ కాదు. నిన్న ప్రకాష్ గౌడ్ అసలు రాత్రి 2-3 సార్లు మాట్లాడారు. నీ వాళ్ళు మార్నింగ్ వస్తా అని చెప్పి ప్రకాష్ గౌడ్ ఇక్కడ అసెంబ్లీ ఉంది కాబట్టి నువ్వు వెళ్ళి సాల్వ్ చేయన్నా అని చెప్పి దానికోసం ఇక్కడ రావడం జరిగింది. ఈ ప్రాబ్లం పరిష్కారం ఏంటి అంటే కొందరికి ఏవో అపోహలు ఉన్నాయి, ఇక్కడ ల్యాండ్ అవుతుంది. నేను టెక్నికల్గా మాట్లాడాను నిన్న. ఇక్కడ ల్యాండ్ అవుతుంది 500 మీటర్స్ మళ్ళీ టేక్ ఆఫ్ అవుతుంది కాబట్టి మధ్యలో ఒక 90 ఫీట్ల ఓపెనింగ్ ఇస్తారు. దాంతోపాటు స్థానికులు అందరికీ కానీ ఏ ప్రాబ్లంకైనా నిజంగా వెంకటేష్ ముదిరాజు గారు కళ్ళలో నీళ్లు పెట్టుకొని బాధపడుతుంటే బాధ అనిపిస్తుంది. మెకానికులందరికీ నమస్కారం. ఇంతమంది భక్తులు నాకంటే ముందు మాట్లాడుతూ నిజంగా ఎంపీ గారు వచ్చిండ్రు, ప్రాబ్లం సాల్వ్ చేస్తారని చెప్తే నేను